అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 105వ భాగం. రచయిత వనజ గారు. హరిత కమలను కూడా షాపింగ్‌కి తీసుకెళ్దామని ఫ్రెండ్ అక్క అని పిలవడంతో అడ్డంగా నిలబడిన శర్మ గారు తనకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఎక్కడికి పిలుస్తున్నారు? ఏం అవసరం లేదని చెప్పేశారు ముఖం మీదే. ఇంకా ఇద్దరు వదినలు విత్ మరదలు హైదరాబాద్‌లోని ఫేమస్ డిజైనర్ స్టూడియోలో పడ్డారు. ద బెస్ట్ అవుట్‌ఫిట్స్ డిజైన్ చేయించుకోవడానికి. కానీ త్రిపుద కోసం ఆల్రెడీ మన క్రిష్ బాబు డిజైన్ చేయించేశాడు. వదిన నీకిది సెట్ అవుతుందేమో చూడు అంటూ బృంద పిలుస్తుంటే కూడా త్రిపద ఆలోచనలన్నీ వేరే దగ్గరున్నాయి. ఏంటి వదిన మేమిక్కడ నీ కోసం బెస్ట్ డిజైనర్ అవుట్‌ఫిట్స్‌ని చూస్తుంటే నువ్వెవరి కోసం ఆలోచిస్తూ చూస్తున్నావు అని బృంద అడిగితే, ఏమో పొద్దున్నే మా బావ ఏమైనా మంచి తాగించాడేమో అని దానికోసమే అక్క తెగ ఆలోచిస్తుందని అంది మహిత. వాళ్ళిద్దరి వైపు చిరుకోపంగా చూసిన త్రిపద, సరే మీకేం కావాలో మీరు చూస్తుండండి. నేనిప్పుడే వస్తానని పక్కకెళ్ళి క్రిష్‌కి కాల్ చేసింది త్రిపద. రిసెప్షన్ అరేంజ్‌మెంట్స్‌లో బిజీగా ఉన్న క్రిష్ ఆమె ఫోన్‌కి ఏంటి పదకి ఇప్పుడు గుర్తొచ్చానా? ఇంటికి రమ్మంటావా? అని సరదాగా మాట్లాడడంతో, మీరిలాంటి వాళ్ళు కాదు క్రిష్ గారు. ఎందుకు ఊరికే అల్లరి చేస్తున్నారని ఆమె అతనికి కనపడదని తెలిసినా మూతి ముడుచుకోవడంతో, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఏమై ఉంటాయని ఊహించుకున్న క్రిష్ నవ్వేస్తూ, సరే అవుట్‌ఫిట్స్ కోసం వెళ్లారు కదా! అవి చూడకుండా నాకు కాల్ చేశావేంటని అడగటంతో, మరేమో నాకు మీరు సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకోవాలని ఉందని ఆమె చెప్పడంతో, చేస్తున్న పని ఒక నిమిషం ఆపేసిన క్రిష్ బాబు, సో ఇప్పుడేమంటావని అడిగేసరికి, నాకు తెలిసి మీరు ఈ పాటికి ఏదో ఒక డ్రెస్ నా కోసం రెడీ చేసుంటారని నాకు బలంగా అనిపిస్తోందంటూ త్రిపద చెప్పేసరికి అటువైపు నుంచి నవ్వే సమాధానం కాగా, త్రిపదకి ఇంకా ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ బృంద, మహితల దగ్గరకొచ్చి నా కోసం మీ అన్నయ్య షాపింగ్ చేసేసారంట. మీరిద్దరూ తీసుకోండని ఉత్సాహంగా వాళ్ళిద్దరికీ సెలెక్ట్ చేయడంలో బిజీ అయిపోయింది త్రిపద. ఆహా! వదిన ఇంతకుముందు మా అన్నయ్య కనీసం లేడీస్ వైపు లుక్ కూడా ఇచ్చేవాడు కాదు కానీ, ఇప్పుడు నీ కోసం ఏకంగా డ్రెస్‌నే డిజైన్ చేయించాడంటే ఎంతగా మా అన్నయ్యని మార్చేసి నీ కొంగుకి కట్టేసుకున్నావో మాకు అర్థమవుతోందంటూ బృంద పరిహాసం ఆడేసరికి త్రిపద నవ్వుకుంటూ మిగతా డిజైన్‌లని చూస్తూ ఉంది. ఇంకా ఆ రోజు అయితే ప్రకాష్ గారికి హరితకసలు క్షణం కూడా తీరికలేదు. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళని కూడా పిలిచేసి, ఇక కమల కూడా రాను అని చెప్పడంతో ఇంటికి ఒక జ్యువెల్లరీ వాళ్ళని, పట్టుచీర వాళ్ళని పిలిపించి కమలను బయట వరకు తీసుకొచ్చి వాళ్ళిద్దరి కోసం చీరలు సెలెక్ట్ చేస్తున్నారు. ఇక హరిత అయితే శ్యామల కోసం కూడా మంచి పట్టు చీర తీసింది. ముగ్గురికి ఒకే రేట్‌లో, ఒకే మోడల్‌లో. కలర్ మాత్రం డిఫరెంట్‌గా పెట్టి ఆమె చీరలు సెలెక్ట్ చేసుకుంది. కమలను, హరితను ఒక కంట గమనిస్తూనే ఉన్న శర్మగారు నాకేంటిది అని అనుకుంటున్నారు. అగ్రహారంకి వెళ్ళిన కార్స్‌లో ఒక పెద్ద డ్రైవర్ కాల్ చేసి, సార్ వీళ్ళు నైట్‌కి బయలుదేరమంటున్నారని క్రిష్‌కి చెప్పడంతో, వాళ్ళకెప్పుడు వీలుంటే అప్పుడే తీసుకురండి అని చెప్పి కాల్ కట్ చేశారు. ఇక ఆ రోజు కూడా అందరూ అలసిపోయి ఉండడంతో రిసెప్షన్‌కి గ్లో కావాలి కాబట్టి అందరూ హ్యాపీగా పడుకున్నారు. నెక్స్ట్ డే లేట్ అయినా కూడా. ఇకపోతే ఆ రోజు రాత్రి అగ్రహారం నుండి కార్స్ బయలుదేరడంతో మరుసటి రోజు పొద్దునకే అందరూ దిగారు. వాళ్ళ కోసం ఆల్రెడీ తమ రెస్టారెంట్స్‌లో ఒకదాన్ని బుక్ చేసిన క్రిష్ బాబు కార్స్ అన్నీ అక్కడ ల్యాండ్ అయ్యాయని నెక్స్ట్ డే మార్నింగే కాల్ రావడంతో ఫుల్ స్లీప్‌లో ఉన్న త్రిపురని నిద్రలేపి, "మరి ఒక చోటికి వెళ్దాం పద" అని అన్నాడు. "ఇప్పుడెక్కడికి క్రిష్ గారు? బాగా నిద్రొస్తోంది" అంటూ ఆమె బెడ్ మీదకి పడిపోతుంటే ఆపేసిన క్రిష్ బాబు పక్కనే ఉన్న బాటిల్‌లో నుంచి నీళ్లు ఆమె మొహం మీద కొడితే, "దీన్నేమంటారో తెలుసా? శాడిజం అంటారు క్రిష్ గారు. నాకు నిద్రొస్తోంది వదిలేయండి" అని ఆమె చెప్పడంతో, "కుదరదు" అన్న ఎక్స్‌ప్రెషన్ పెట్టిన అతను త్రిపదని లేపుకొని మరి అంటే మీరనుకునే ఉద్దేశంలో కాదు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి నిద్రలేపి మరి బయటికి తీసుకొచ్చి తన బైక్ మీద రైడ్ స్టార్ట్ చేశాడు. ఎవరైనా లాంగ్ డ్రైవ్, నైట్ రైడ్స్ అంటారు. కానీ ఇలా పొద్దున్నే తెల్లవారే టైంలో ఎక్కడికైనా తీసుకెళ్తారా క్రిష్ గారు? అని అంటూ ఆమె అతని వీపు మీద పడిపోతూ ఉండేసరికి క్రిష్ త్రిపద 2 చేతులు తన నడుం చుట్టూ పెట్టుకొని జాగ్రత్తగా బండిని నడుపుతున్నాడు. ఒకతను ముందుకి, వెనక్కి పడదని అర్థమయ్యాక వీపుకి చెంపనానించి ఆ రైడ్‌ని పొద్దున్నే వస్తున్న చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళింది. క్రిష్ అగ్రహారం నుండి పార్సెల్ అయి వచ్చినోళ్ళందరినీ పెట్టున్న రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళాడు. అక్కడ అప్పటికే శాస్త్రి గారు రూమ్ బాయ్స్ ఇచ్చిన కీస్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఇస్తున్నారు. ఆ వీపు మీద కూడా ప్రశాంతంగా నిద్రపోయిన త్రిపద బండి సడెన్‌గా ఆగడంతో ఉలిక్కిపడి నిద్రలేచి, "మనం ఎక్కడికొచ్చాం క్రిష్ గారు?" అని చుట్టూ చూస్తూ అడిగి బండి తిరిగి కళ్ళు నులుపుకుంటూ ఉంటే ఎదురుగా శాస్త్రి గారు కనిపించేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడున్నది మా నాన్నగారేనా క్రిష్ గారు అని డౌట్‌గా అడుగుతూ దగ్గరికి వెళ్లి మరీ గుచ్చి గుచ్చి చూస్తుండేసరికి ఆయన మాట్లాడడం మానేసి సంతోషపడుతూ "పెద్దమ్మాయి ఎలా ఉన్నావు?" అంటూ ఆమె తల నిమిరేసరికి "నాన్నగారు మీరు నిజంగా వచ్చేసారా? ఎప్పుడొచ్చారు? ఎలా?" అని అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసరికి ఆయన దగ్గరికి తీసుకొని "బావున్నాము. నేనే కాదు మన అగ్రహారంలో వాళ్ళందరూ కూడా వచ్చారు. క్రిష్ బాబు కారు పంపించాడు" అని చెప్పేసరికి
త్రిపద క్రిష్ వంక చూసింది. అతను కళ్ళార్పగానే విషయం మొత్తం అర్థమయ్యి అతని వైపు కృతజ్ఞతాభావంతో చూసిన త్రిపద ఎదురుగా వస్తున్న శ్యామలను కూడా పలకరించింది. వీళ్ళందరూ ఇక్కడ సరిపోయారు కదా! మీరింటికి రండని క్రిష్ వాళ్ళిద్దరిని పిలిచేసరికి అలాగే బాబు అంటూ వచ్చిన వాళ్ళందరికీ సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక కారులో శాస్త్రి గారు శ్యామల వస్తూ ఉంటే క్రిష్ తన బైక్ మీద త్రిపదను తీసుకొచ్చాడు. శాస్త్రి గారు యాజ్ ఇట్ ఈజ్ ముందున్న రూమ్‌లోకి వెళ్ళిపోతే శ్యామల ఆయన వెనకాలే. కానీ పాపం ఆమెకు నిద్ర మాత్రం రావడం లేదు. ఎందుకంటే అప్పటికే బృందావనాన్ని రెడీ చేయడానికి ఈవెంట్ వాళ్ళొచ్చేసారు కాబట్టి. ఇంత పెద్ద గార్డెన్ పెట్టుకొని వేరే చోట రిసెప్షన్ చేయించే ఉద్దేశం లేని ప్రకాష్ గారు తమ గార్డెన్‌నే వెన్యూగా చేసేశారు. కిచెన్‌లోకి వెళ్తున్న త్రిపదతో ఇక పోయి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపో అని క్రిష్ చెప్తే, లేదండి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. టైం ఆల్రెడీ 6 దాటిపోయింది కదా! ఈవెంట్ వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకి కనీసం కాఫీ, టీలైనా ఇవ్వొద్దా? అని చెప్పేసరికి ఇక ఆమె అన్నపూర్ణ అవతారం ఎత్తింది. డిస్టర్బ్ చేయడం మంచిది కాదంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయి స్లీప్ చేసేసాడు క్రిష్ బాబు. త్రిపద మంచిగా టీ పెట్టి ఈవెంట్ వాళ్ళందరికి ఇచ్చాక స్నానం చేయడానికి వెళ్ళింది త్రిపద. క్రిష్ డీప్ స్లీప్‌లో ఉండటంతో అతని తల నిమిరేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటే, ఇలాంటివన్నీ మేల్కొన్నప్పుడు చేయాలి. నిద్రపోయినప్పుడు కాదని చెప్పేసరికి నాలిక కరుచుకున్న త్రిపుత వెనక్కి 2 అడుగులు వేస్తే ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకాసేపు ఇక్కడే ఉండి నన్ను ఇలాగే చూస్తూ ఉన్నావంటే కన్ఫర్మ్ నేను పైకి లేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు అని క్రిష్ మాట ఇంకా నోట్లో ఉన్నట్లే టవల్ తీసుకొని త్రిపద బాత్రూమ్‌కి పరుగో పరుగు. పూజ కూడా మనస్ఫూర్తిగా చేసుకున్నాక అప్పుడు అందరి కోసం టిఫిన్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంది త్రిపద. బ్రహ్మ ముహూర్తంలోనే లేవడం అలవాటున్న శర్మగారు ఆ రోజు కూడా లేచి గుడికి వెళ్ళడంతో శాస్త్రి గారు శ్యామల వచ్చిన విషయం ఆయనకు తెలియలేదు. 8 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికొచ్చారు శర్మగారు. ఆయన రావడం చూసిన త్రిపద ఎండాకాలం మొదలవుతోందని చల్లచల్లగా ఆయన తాగే రాగి జావ ప్రిపేర్ చేసిచ్చింది. ఆమె వైపు చూడకుండానే ఆ గ్లాస్ పుచ్చుకున్న శర్మగారు చుట్టూ జరుగుతున్న ఏర్పాట్లను చూస్తూ ఇంత ఘనంగా చేస్తున్నారు. మీ అమ్మానాన్నలని పిలవాలి అన్న ఇది లేదా అని అడగటంతో కొంచెం నొచ్చుకున్న త్రిపద మామయ్య గారు అమ్మా, నాన్న ఉదయమే వచ్చేశారు అని చెప్పింది. సంతోషం అన్నట్లు చూసిన ఆయన కమల కోసం పాలు అడిగి తీసుకొని వెళ్ళి, ఆమె ఇంకా నిద్ర లేవకపోవడంతో అగ్రహారంలో అయితే ఈ పాటికి స్నానం చేసి టిఫినీలు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఇంకా పడుకొని ఉంది. చూడు అంటూ ఒకవైపు బ్రెయిన్ చెప్తూ ఉంటే, ఇంకోవైపు బ్రెయిన్ మాత్రం బాలేదు కదా! అందుకే పడుకుందిలే అని ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, చెల్లెలు, ఆమె భర్త వచ్చారని తెలిసి ఏ రూమ్‌లో ఉన్నారో తెలియక హాల్లోకి వచ్చి దిక్కులు చూస్తున్న ఆయనతో పదంని అమ్మ, నాన్నగార్లు ఈ రూమ్‌లో ఉన్నారు మావయ్య గారు అని చెప్తే వెళ్ళి ఆ రూమ్ డోర్‌ని తట్టారు శర్మగారు. శాస్త్రి గారు రాత్రంతా కూర్చున్న దానికి ఇప్పుడు నడుము వాల్చి అలా నిద్రలోకి జారుకోవడంతో అసలు కూతురు రిసెప్షన్ ఎంత గ్రాండ్‌గా జరుగుతుందో అని కలలు కంటూ నిద్ర రాక అటూ ఇటూ పొర్లుతున్న శ్యామల వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేసేసరికి "అన్నయ్య మీరు ఇక్కడే ఉన్నారా?" అంటూ ఆమె ఆశ్చర్యపోతూ అడిగేసరికి రూమ్‌లోకి చూసిన శర్మగారు, శాస్త్రి గారు నిద్రపోతూ కనిపించేసరికి శ్యామలను గార్డెన్‌లోకి తీసుకొని వెళ్లారు. "ఇప్పుడు చెప్పండి అన్నయ్య. అసలు నువ్వు ఈ ఇంటికి ఎలా వచ్చావు? ఎందుకు ఇక్కడే ఉన్నారు మీరు?" అని అడగటంతో తను హైదరాబాద్‌లో దిగింది మొదలు ఆ రోజు పొద్దున్నే వరకు జరిగింది మొత్తం కూడా చెప్పిన శర్మగారు ఇది పరిస్థితి అని అనడంతో, "అయ్యో! వదినకి ఇలాంటి జబ్బొచ్చిందా? అది ఇంకొకరికి సోకుతుందా?" అని అడగటంతో ఆమె మీద కన్నెర్ర చేసి చూపిస్తుందనుకున్న చెల్లెలు అది వైరస్ అని అడగటంతో శర్మగారికే నోట మాట రాలేదు. "అలా అయితే నాకు కూడా వచ్చుండేది కదా శ్యామల! ఇప్పుడు మీ వదిన కన్ని నేనే చూసుకుంటున్నానని చెప్తే ఎందుకైనా మంచిదన్నయ్య. కొంచెం దూరం పాటించు. ఇప్పుడు వదినకొచ్చింది కాబట్టి నువ్వు చూసుకుంటున్నావు. అదే నీకు కూడా వస్తే చూసుకునే వాళ్ళెవరు లేరు" అని ఆమె చెప్పడంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా రూమ్‌లోకి వెళ్ళిపోయారు శర్మగారు. ఇక ఇంట్లోకి వెళ్ళే ఉద్దేశం లేని శ్యామల ఈవెంట్ వాళ్ళతో మాట్లాడుతూ కాస్ట్‌లీ ఫ్లవర్స్‌ని టచ్ చేస్తూ వాటి రేట్లు కనుక్కొని అబ్బురపోతూ ఉంది. ఆ రోజు మధ్యాహ్నానికొచ్చిన కొత్త వాళ్ళని అందరూ కుశల ప్రశ్నలు వేశాక హరితని, కమల గారిది, ఇంకా శ్యామల గారిది ఆది బ్లౌజులు అడిగింది బొటిక్‌కి పంపించడానికి. ఏదో పట్టు చీర పెడుతున్నట్టు ఇప్పుడు ఈ జాకెట్లు అవన్నీ ఎందుకు అంటూ శ్యామల వయ్యారంగా అడిగేసరికి హరిత మరి రిసెప్షన్ మేమే చేస్తున్నప్పుడు అందరికీ బట్టలు కూడా మేమే పెట్టాలి కదా వదిన గారు. ఇదిగోండి ఈ చీర మీకు బాగా నప్పుతుందని తీసుకున్నాను అంటూ కమల కూడా అక్కడే ఉండడంతో ఎవరికి తీసుకున్నవి అవి వాళ్ళ వైపు పెట్టేసరికి అంతలో ఏదో కావాలని ప్రకాష్ గారు పిలవడంతో హరిత బయటకు వెళ్ళిపోతే, "ఏ వదిన చీర చాలా బావుంది కదా! 10,000 పైనే ఉండుంటుంది" అని అంటూ శ్యామల చీర ముందుకు వేసుకుంటూ చూసి మురిసిపోతూ ఉంటే, "10,000 కాదొదినా
మన ఇద్దరి చీరలు ₹1,00,000 పైనదే అని చెప్పడంతో తనకున్న నోరు కంటే ఇంకా పెద్దగా తెరిచింది శ్యామల. ఏంటి ₹1,00,000 పైమాటేనా? ఒక్క చీర అని అంటూ ఆమనేసరికి నవ్వుకుంటూ మరి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఫంక్షన్ చేస్తున్నప్పుడు అలాగే తీస్తారు కదా అని చెప్తే శ్యామల మైండ్‌లో మాత్రం రిసెప్షన్‌కి 1,00,000 పైన చీరంటే ఈమె రోజు కట్టుకునే చీరలు 10,000 ఉంటాయా అని ఆలోచిస్తూ ఉంది. నిన్న యంగ్ పిల్లలు లేరు కాబట్టి ఈరోజు మళ్ళీ జ్యువెల్లరీ స్టోర్ ఇంటికి రావడంతో ఆడవాళ్ళందరూ కూడా హాల్‌లో సెటిల్ అయితే అందరూ తిరుపతికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఏది కావాలో తీసుకోమంటూ. అక్కడే ఉన్న క్రిష్‌ని చూసిన పదం మీరే సెలెక్ట్ చేయాలి అన్నట్లుగా చూస్తూ ఉంటే అతను మాత్రం అందరి మధ్యలోకి వచ్చి అమ్మ తనకేం తీసుకోవద్దు. మీరు సెలెక్ట్ చేసుకోండని చెప్పడంతో ఇంకా బృంద, మహిత అల్లరి మొదలు. అబ్బో! నీకోసం మా అన్నయ్య జ్యువెల్లరీ కూడా సెట్ చేశాడా? అని అంటూ హరిత బృంద కోసం చూస్తూ ఉంటే ఆమె వద్దని చెప్పింది. ఇప్పటికే మీరిచ్చిన బంగారం ఒక్కరోజు వేసుకునేది లేదు. వాటిలోనే నా డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేది వేసుకుంటాను మమ్మీ అని అంటున్నా కూడా క్రిష్ ఒక చూపు చూసేసరికి బుద్ధిగా తనకు నచ్చిన డైమండ్స్‌లోనే లెహెంగాకి మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకుంది. ఇక శ్యామల, కమలకి కూడా సెట్ అయ్యేలాగా ఒక మంచి నెక్లెస్ తీసిన హరిత అవి 2 వాళ్ళ ముందు పెట్టేసరికి శ్యామల నాకేనా అంటూ మెడకు అంటించుకొని చూస్తే తల కొట్టుకోవడం శాస్త్రి గారి వంతు. కమల మాత్రం సున్నితంగా అవి తిరస్కరించడంతో ప్రకాష్ గారు గొంతు సవరిస్తూ శ్యామలను చూపించి తను మమ్మల్ని అన్నయ్య, వదిన అనకపోయినా త్రిపుర ఉండుంటే పుట్టింటిలాగే చూసుకునేది కదా! కాబట్టి నా చెల్లివి అనుకోని తీసుకోమ్మా అని చెప్తే ఇక వద్దన్న కమల వైపు చూసి నాకెప్పటికీ నువ్వు నా కూతురులాగే అనిపిస్తావు కమల. ఆ అభిమానంతోనే ఇస్తున్నాను. మీ అక్క ఉంటే కాదనేదానివా? అని ఇద్దరి నోరు మూయించి వాళ్ళ కోసం హరితనే సెలెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెస్ట్ హోల్ సెట్‌ని సెలెక్ట్ చేస్తారు ప్రకాష్ గారు. ఇక మహిత వద్దంటుందని ముందే తండ్రి, కొడుకులు ఆమె వైపు ఒక లుక్ వేయడంతో హలో! హలో! మీరలా చూడకండి. నాకలాంటి పట్టింపులంటూ ఏమీ లేవు. ఇది నా పెద్దత్త ఇల్లు. మా అక్క ఇల్లు కూడా. నా కోసం మా మామయ్య, బావ ఉన్నారు. కావాలంటే చూడండి అందరికంటే కాస్ట్‌లీ జ్యువెల్లరీ నేనే తీసుకుంటాను అని చెప్పేసరికి క్రిష్, ప్రకాష్ గార్లు నవ్వుకున్నారు. ఆ సంత మొత్తం అయ్యేసరికి సాయంత్రం అయిపోతే మెహందీ వాళ్ళు ఇంటికొచ్చారు. కనీసం ఆ రోజైనా ఆర్య ఇంటికి వస్తాడేమోనని ఓ 10% ఆశతో ఎదురుచూసింది బృంద. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. వాళ్ళు సాయంత్రమే ముగ్గురు మనుషులు రావడంతో అందరి చేతులు నైట్ అయ్యేలోపు మెహందీ డిజైన్‌లతో నిండిపోయాయి. కానీ వాళ్ళు ఎవరు చూసుకోని విషయం ఏంటంటే ఆ రాత్రి అందరూ కూడా డిన్నర్ ప్రిపేర్ చేయడం మర్చిపోయి చేతులకి మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు. తినాలి కాబట్టి వండలేదు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఆడవాళ్ళు "ఏమైంది అమ్మా" అని అంటూ హరిత గారి ఎక్స్‌ప్రెషన్ గమనించి కృష్ణ ముందు అడగటంతో అది వీళ్ళు అనగానే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారు కదా! కన్నా డిన్నర్ ప్రిపేర్ చేయలేదని ఆమె చెప్పడంతో "పని లేదు మా నేను ఆర్డర్ చేస్తానని అందరికీ కలిపి లైట్ ఫుడ్ ఆర్డర్ చేశాడు క్రిష్. అది వచ్చాక ఓపెన్ చేశారందరూ. మొత్తం 6 మంది ఆడవాళ్ళున్నారు. మగవాళ్ళు ముగ్గురున్నారు. కమల, హరిత, శ్యామల సింపుల్‌గా పెట్టించుకున్న బృంద, మహిత, త్రిపద ఫుల్ హ్యాండ్స్ ఇంకా కాళ్ళు మొత్తం కూడా పెట్టించుకోవడంతో ముగ్గురిది లేవలేని పరిస్థితి. ఇక ముందుగా కృష్ణే పార్సెల్ ఓపెన్ చేసి త్రిపద ముందు కూర్చోవడంతో ఆమె తెగ సిగ్గుపడిపోయింది. అందరిలో తినిపించుకోవాలంటే. బృంద వాళ్ళిద్దరిని మురిపెంగా చూసుకుంటూ ఉంటే మహిత మాత్రం అక్కడ లేని ప్రమోద్ కోసం బెంగపడిపోతూ మీరు మంచి మంచి మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోయారు బావగారు అని అనుకుంటూ ఉందే కానీ ప్రమోద్ ఎక్కడున్నాడో పార్సెల్ ఓపెన్ చేసి మొదటి ముద్ద తిరుపతికి తినిపించాక చిన్న మరదలు చెల్లెలి వైపు క్రిష్ చూడటంతో వాళ్ళిద్దరూ తిరుపతికు అటూ ఇటూ చేరిపోయారు. ఇంకా ప్రకాష్ గారు హరితకు తినిపిస్తున్నారు. శాస్త్రి గారు కూడా తినిపిస్తారేమో అని శ్యామల ఆతృతగా వెయిట్ చేస్తోంది. ఈ 2 రోజులు శర్మగారు కమలకి లోపల తినిపించారు గానీ, ఇప్పుడామె లేవలేదు. ఆయన అందరిలో తినిపించలేరు కానీ, మహిత మాత్రం ఒక రాయి వేస్తూ, "అయ్యో! మామయ్య గారు, అత్తయ్య గారు మందులు వేసుకునే టైం అయింది. మీరు ఇంకా ఫుడ్ పెట్టలేదా తనకి?" అని తొందర చేయడంతో, ఎవరు చూస్తే ఏంటి అని ఒక ఆలోచన రావడంతో కమలకు మొదటి ముద్ద తినిపించారు శర్మగారు. కోన్ పాడైనా సరే మూమెంట్స్‌ని మిస్ కాకూడదని ఫోటోస్ క్లిక్ చేసిన మహిత వెంటనే ప్రమోద్‌కి పంపించింది. కానీ అవి అతన్ని చేరలేదు. ఎందుకు? అసలు ప్రమోద్‌కి ఏమైంది? ఏమైనా గెస్ చేస్తున్నారా? అసలు ఈ అప్‌డేట్ ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. మరి ప్రమోద్‌కి ఎందుకవి చేరలేదు? ప్రమోద్ ఎక్కడున్నాడు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరోపక్క ఆర్య ఇప్పటికైనా మారతాడా? పాపం బృందకి చిన్న చిన్న సరదాలన్నీ తీరుస్తాడా లేదా?
తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.